అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అబ్బరాజు జయలక్ష్మి గారు రచించిన నీకేం తెలీదు మమ్మీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుందరమూర్తి శారదలకు ఇద్దరే సంతానం, సౌమ్య, సాగర్. పిల్లలకు తగినంత స్వేచ్ఛ ఇచ్చినా పద్ధతిగా పెరగాలని, బుద్ధిమంతులుగా తయారవ్వాలని వాళ్ల కోరిక. అక్కా తమ్ముడు ఇద్దరు చదువులోనూ, అల్లర్లోనూ, అన్నింటిలోనూ తామే ముందు అన్నట్లుగా ఉంటారు. సౌమ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంటే సాగర్ ఇంటర్లోకి అడుగుపెట్టాడు. అన్నింటికీ తల్లి మీద ఆధారపడే పిల్లలు ఉన్నట్టుండి తన మాటని నిర్లక్ష్యం చేయటం శారదకు చాలా బాధగా ఉంది. చూస్తుండగానే పిల్లలు ఎంతగా ఎదిగిపోయారు. అమ్మా అంటూ తన కొంగు వదలకుండా తిరుగుతున్నట్లే ఉంది. వాళ్లకు తెలియని సంగతులన్నీ కుతూహలంగా తరచి తెలుసుకునేవారు. ఏ పండుగొచ్చినా, ఏ ఫంక్షన్కు వెళ్లాలన్నా, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా తయారవ్వాలి అంటూ సౌమ్య తననే సలహాలు అడిగేది. తను చెప్పినట్లు వినేది. అలాంటిది ఇప్పుడు తన మాట వినదు. తన అభిప్రాయాలతో పనిలేదు. పిల్లలు ఎల్లకాలం తల్లి చిటికెన వేలు పట్టుకుని తిరగరు. అది మంచి పద్ధతి కూడా కాదు. వాళ్లకంటూ ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉండాలి. సంపూర్ణ వ్యక్తిత్వంతో పెరగాలి. నిజమే. కాని ఈ మధ్య ప్రతిదానికి నీకేం తెలీదు అనే మాట పిల్లల నోటి వెంట వినిపిస్తుంటే తనకెందుకో మనసు చివుక్కుమంటోంది. సాగర్ పిక్నిక్కి వెళ్లాలంటూ 2000 రూపాయలు కావాలని అడిగాడు. అంత డబ్బెందుకు అని తను అడిగింది. నీకు తెలీదు మమ్మీ, నీకు చెప్పినా అర్థం కాదులే. మా కాలేజీ వాళ్లతో కలిసి టూర్కి వెళ్తున్నాను. నాకు ఖర్చులు ఉండవా ఏంటి అంటూ వెంటనే సమాధానం చెప్పాడు. సరదాగా ఫ్రెండ్స్తో పిక్నిక్ అంటే వద్దనటం ఎందుకులని భర్తను ఒప్పించి పంపించే ఏర్పాటు చేసింది. కాలేజీలో చేరాక సాగర్కి ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకుంటానని, ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయని చెప్తూ రాత్రిళ్ళు కొంచెం లేటుగానే వస్తున్నాడు. చేత్తో కూరల బ్యాగ్తో ఇంట్లో అడుగుపెట్టిన శారదకు సౌమ్య గదిలో నుండి సౌమ్య క్లాస్మేట్ రజని గొంతు వినిపించింది. వంటింట్లోకి వెళ్లబోతుందల్లా వాళ్ల మాటల్లో తన గురించి ప్రస్తావన వినబడితే ఒక్క క్షణం నిలబడింది. ఏంటి సౌమ్య, సమీర్తో రేపు సినిమాకు వస్తానని చెప్పావట? బాయ్ ఫ్రెండ్తో సినిమాలకు వెళితే మీ ఇంట్లో ఏమీ అనరా? మా అమ్మ అయితే అస్సలు ఒప్పుకోదు. మా అమ్మకు తెలిస్తే కదా, ఆమెదంతా చాదస్తం. నేను సమీర్తో స్నేహం చేస్తున్నానని తెలిస్తే గొడవ చేస్తుందని ఇంతవరకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను. అంటే మీ ఇద్దరిది ఒట్టి స్నేహం మాత్రమే అంటావా? స్నేహమేనా అంటే ప్రస్తుతానికి అంతే అనుకో. కాని అతను చాలా అందంగా ఉంటాడు, చక్కగా మాట్లాడతాడు. ఐ లైక్ హిమ్. సౌమ్య మాటలు విన్న శారదకు ఒక్కసారిగా గుండెల్లో రాయి పడినట్టయింది. సౌమ్య ముందుగా ప్రవర్తిస్తోంది అనుకున్నదే కాని ఇలాంటి స్నేహాలు కూడా ఉన్నాయని తెలియదు. అసలు సంగతి ఏమిటో కనుక్కోవాలి అనుకుంది. రాత్రి భోజనాలయ్యాక శారద వంటగది సర్దుతూ, సౌమ్య, పెరట్లో బట్టలున్నాయి, తీసి లోపల పెట్టు అంటూ కూతుర్ని కేకేసింది. అబ్బా, ఇప్పుడు తీయకపోతే ఏమవుతుంది, రేపు ఉదయం తీసుకోవచ్చు కదా అంటూ నసుగుతూనే పెరట్లోకి వెళ్లి సౌమ్య బట్టలు తీసాగింది. శారద కూడా వెనకాలే వచ్చి బట్టలు మడత పెడుతూ సౌమ్య వంక చూసి, సమీరెవరు అని ప్రశ్నించింది. అనుకోకుండా తల్లి అలా అడిగేసరికి కంగారు పడుతూ, సమీరెవరు అంటూ తిరిగి ప్రశ్నించింది. సాయంత్రం నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటే నేను విన్నానులే. సమీరెవరు చెప్పు. లక్షణంగా కాలేజీకి వెళ్లి నీ చదువు నువ్వు చదువుకొని రాక మగపిల్లలతో స్నేహాలేమిటి, వాళ్లతో సినిమాలు షికార్లు ఏమిటి అంటూ నిలదీసింది. ఉన్నట్లుండి తల్లికి సమాధానం చెప్పవలసి వచ్చేసరికి కొంచెం షాక్ అయిన సౌమ్య వెంటనే తేరుకొని, నీకు తెలీదు మమ్మీ, ఇప్పుడు అందరూ అలానే ఉంటారు. అయినా బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేమిటి అంటూ తల్లిని తప్పించుకుని లోపలికి పోబోయింది. సౌమ్య రెక్క పట్టుకుని లాగి, ఏంటే నాకు తెలియంది నీకు తెలిసిందీను? మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావు? పిచ్చి పిచ్చి వేషాలు మానేసి కుదురుగా ఉండటం నేర్చుకో, లేకపోతే కాలేజీ మాన్పించాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించింది. తల్లి వంక ఓ చూపు చూసి విసిరిగా లోపలికి వెళ్లిపోయింది సౌమ్య. పండుగ వస్తోందని ఇల్లంతా బూజులు దులిపి అన్ని గదులు నీటుగా సర్దుతోంది శారద. సాగర్కి ఎన్నిసార్లు చెప్పినా తన వస్తువులు నీటుగా సర్దుకోడు. పుస్తకాలు, బట్టలు అన్నీ ఎక్కడవక్కడే పడేయటం, ఇల్లంతా చిందరవందరగా ఉంచటం ఈ మధ్య బాగా అలవాటైంది వాడికి. బట్టల అలవన సర్దుతున్న శారద చేతికి దొరికిన వస్తువును చూసి స్థానంలా నిలబడిపోయింది. మెల్లగా హాల్లోకొచ్చి సోఫాలో కూలబడింది. ఆమె శరీరం ఒక్క క్షణం అచేతనంగా అయిపోయింది. కాని మనసు మాత్రం పరిపరి విధాలా ఆలోచిస్తోంది. సాగర్ స్మోకింగ్ అలవాటు చేసుకున్నాడా? ఎలా జరిగిందిది? చెడు స్నేహాల వల్లే వీడికి ఇటువంటి అలవాట్లు వచ్చుంటాయి. ఆ సిగరెట్ పెట్టె దొరకడం వల్లే తనకి సంగతి తెలిసింది.
ఈ వయసుకి ఇటువంటి అలవాట్లయితే వీటిని ఎలా దారిలోకి తీసుకురావాలి అని అనేక విధాల ఆలోచనలతో సతమతమవసాగింది శారద. సుందరమూర్తి ఆఫీస్ పని మీద ఎక్కువగా క్యాంపులకు వెళ్లవలసి వస్తూ ఉంటుంది. నెలలో దాదాపుగా 20 రోజులు ఊళ్ళోనే ఉండడు. మిగిలిన 10 రోజులైనా పిల్లల విషయాలు వివరంగా తెలుసుకునే తీరిక అతనికి ఉండదు. వాళ్ల బాగోగులు కాని, ఆలన పాలన కాని తనకన్నా శారదే బాగా చూసుకోగలదని నమ్ముతాడు. ఎప్పుడైనా టైం దొరికితే పిల్లలతో వాళ్ల చదువుకు సంబంధించిన విషయాలు మాట్లాడి వాళ్ల ప్రోగ్రెస్ గురించి తెలుసుకుని సంతోషిస్తుంటాడు. ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడైతే లోపలిండి తొంగి చూసింది శారద. సౌమ్య, రజని ఇంట్లోకి వస్తున్నారు. రజని ముఖంలో ఆందోళన, సౌమ్య ముఖంలో నిరాశ నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సౌమ్యను ఒక్కసారిగా చూడగానే ఆమెలోని తల్లి మనసు తల్లడిల్లింది. సౌమ్యని గదిలోకి పంపి రజని శారద దగ్గరికి వచ్చింది. జరిగిన విషయం ఏమిటంటే, సమీర్ మరొక అమ్మాయితో కలిసి వెళుతుండగా చూసిన సౌమ్య అతని గురించి ఆరా తీగా తెలిసిందేమిటంటే, అతనికి ఇలా ఎందరో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఎందరితోనూ అతనికి సంబంధాలు ఉన్నాయని, అలాగే సౌమ్యను కూడా లోబరుచుకోవాలని స్నేహం చేస్తున్నట్లుగా నటిస్తున్నాడని తెలిసింది. వెంటనే వెళ్లి సౌమ్య అతన్ని నిలదీసింది. ముందంతా ఒట్టిదే అని తప్పించుకోబోయాడు. తరువాత నా ఇష్టం, నువ్వేంటి నన్నడిగేది, నీకు ఎంతమంది నాలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో నాకేం తెలుసు అన్నాడు. అకస్మాత్తుగా ఈ నిజాన్ని తట్టుకోలేని సౌమ్య సమీర్ను బాగా దులిపేసి తర్వాత రజనితో చెప్పి బాధపడింది. రజని సౌమ్యను ఓదార్చి ఏ పొరపాటు జరగకముందే అతని నైజం తెలిసినందుకు సంతోషించమని ధైర్యం చెప్పి వెంట పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చింది. సౌమ్యని ఏమీ అనకండా ఆంటీ, తన అసలే బాధపడుతోంది అంది రజని. అలాగే అంటూ శారద రజనికి కృతజ్ఞతలు చెప్పి పంపించింది. ఎప్పటిలాగే క్యాంప్కి వెళ్లిన మూర్తి పండుగకు ముందుగానే తిరిగొచ్చాడు. పిల్లల ప్రవర్తన గురించి జరిగిన విషయాలన్నీ అతని దగ్గర ఏదీ దాచకుండా చెప్పి బాధపడింది శారద. కొంతకాలంగా ఎందుకో శారద నిరుత్సాహంగా ఉండటం తను గమనిస్తూనే ఉన్నాడు. ఏమిటని అడిగితే ఏమీ చెప్పదు. పిల్లల విషయంలో ఎప్పుడూ వాళ్ల ఆటపాటల గురించి, వాళ్ల తెలివితేటల గురించి తనతో చెప్పటమే గాని ఏనాడు ఏ విషయంలోనూ వాళ్ల గురించి తనకు ఒక్కసారి కూడా కంప్లైంట్ చేసింది లేదు. తనకి సమయం ఎక్కువగా ఉండదని, వాళ్ల మంచి చెడు, చదువు సంధ్యల బాధ్యతలు అన్నీ తనే చూసుకుంటుంది. పిల్లలతో నేను మాట్లాడతానులే అని చెప్పి భార్యను ఓదార్చాడు. ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని దురలవాట్లకు లోనవుతున్న సాగర్తోనూ తమ నమ్మకాన్ని బొమ్ము చేసే విధంగా ప్రవర్తించి అదృష్టవశాత్తు సమీర్ నిజస్వరూపం ముందుగానే తెలుసుకోగలిగిన సౌమ్యతోనూ మాట్లాడాడు సుందరమూర్తి. మాట్లాడితే చాలు, అమ్మతో నీకేం తెలీదు అని మీరిద్దరూ ఈ మధ్య ఎక్కువగా అనటం నేను వింటూనే ఉన్నాను. అమ్మకేమీ తెలీదు అంటూ మీ తెలివితేటలతో మీరు చేసిందేమిటి? పెద్దవాళ్ల మాట పెడచెవిన పెట్టి చెడు మార్గంలో నడవటమేనా మీకు తెలిసింది? మంచి కన్నా ముందు చెడుకు సంబంధించినదే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. విజ్ఞతతో వ్యవహరించకపోతే ఆ ఆకర్షణలో పడి అనేక రకాలైన మోసాలకు, ప్రమాదాలకు గురి కావలసి వస్తుంది. మీ అమ్మ మీలాగా కాలేజీకి వెళ్లి చదువుకొని ఉండకపోవచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ లోకరీతి తెలుసు. పిల్లలకు ఎప్పుడు ఏం కావాలో, వాళ్ల మనసేమిటో ఒక్క అమ్మకే తెలుస్తుంది. నోరు తెరిచి మీరు అడగకముందే మీ ఆకలిని గురించి తీర్చడం అమ్మకు మాత్రమే తెలుసు. ఏ కన్నతల్లి కూడా తన బిడ్డలపై కోపాన్ని గాని, అసూయ ద్వేషాలను గాని పెంచుకోదు. కాని పెరిగి పెద్దవాళ్లయ్యే కొద్దీ చాలా మంది పిల్లలు మాత్రం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తుంటారు. కాస్త చదువుకోగానే అతిశయంతో ప్రవర్తిస్తూ ఉంటారు. కాని పెంచిన తల్లి వాళ్లకు తెలివి తక్కువ ధరలా కనిపిస్తుంది. అది చాలా పొరపాటు. అమ్మ ఎప్పటికీ అమ్మే. ఆమె మనసు నిండా మమతల వెల్లువలే. పిల్లలు ఎంత ఎదిగినా ఆమెకు మాత్రం అడ్డాల నాటి బిడ్డలే. ఆమె కురిపించే మమతాను రాగాలలో మార్పు ఉండదు. కాని తన చేతుల్లోనే పెరిగి పెద్దయిన పిల్లలు తనను చులకనగా చూస్తే మాత్రం ఏ తల్లి తట్టుకోలేదు, భరించలేదు. అంతేకాదు, మీ వయసుకు మించిన అలవాట్లు, ఆలోచనలు మీరు చేస్తున్నారు. మీ ప్రవర్తన వల్ల మీ అమ్మ చాలా బాధపడుతోంది. ఆమె మనసు కష్టపెట్టడం మీకు భావ్యం కాదు. నేను చెప్పవలసింది చెప్పాను. ఇక మీదటైనా జాగ్రత్తగా నడుచుకుంటారని అనుకుంటున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ముగించాడు మూర్తి. పిల్లలు మాత్రం తమ తప్పును తాము తెలుసుకున్నాము అన్నట్టుగా తలలు దించుకొని తండ్రి చెప్పిన మాటలు మౌనంగా వింటున్నారు. మరి వారిలో ఎంతవరకు మార్పు వచ్చిందనేది ఆ తల్లికే తెలియాలి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.